హలో. 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 ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నేను రాము మాట్లాడుతా ఉన్నా, కాలోజీ టీవీ. నమస్తే రాము గారు, చెప్పండి. బాగున్నారా? బాగున్నా. మీరు ఫోన్ ఇన్ లో ఉన్నారు. సో నిన్న ఆ, కల్వకుట్ల కవితని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసినారు. ఆ, బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అందుకే నరేంద్ర మోదీ గారు ఈడీని పంపించి తెలంగాణ రాష్ట్రానికి అని వాళ్ళు కామెంట్లు చేస్తా ఉన్నారు. సో బీజేపీ తరఫున మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? బీజేపీ తరఫున అది నరేంద్ర మోడీకి బీజేపీకి ఏం సంబంధం లేదు. ఉమ్, ఢిల్లీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఉమ్, ఒక ఆ, మా స్కామ్ అంటే ఒక పాలసీ విషయంలో మార్పులో జరిగినటువంటి డబ్బు చేతులు మారిన దాని మీద కేసు అది. ఉమ్, తెలంగాణ బీజేపీకి టిఆర్ఎస్ కు ఏం సంబంధం లేదు. టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని విషయం అది. అవినీతి కేసు అది. తెలంగాణ ప్రజలకు అసలే సంబంధం లేదు. ఉమ్, కాబట్టి మేము దీన్ని కవిత వ్యక్తిగతమైనటువంటి అవినీతి కేసులో ఆమె మీద ఆరోపణలు ఎదుర్కొంటుంది, ఒక నిందితురాలు. ఉమ్, కాబట్టి ఆమె కోర్టు చూసుకోవాలి. ఉమ్, మోడీ గారికి ఏం సంబంధం, అమిత్ షాకి ఏం సంబంధం, నాకేం సంబంధం, మీకేం సంబంధం? ఉమ్, ఒకవేళ అదే కరెక్ట్ అయితే మరి ఏసీపీలు ఇక్కడ ఉన్న జడ్జి మెజిస్ట్రేట్లు అంతా మీకు సంబంధం, మీ ప్రభుత్వం సంబంధం అవుతుందా? అట్లా కాదు కదా. రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది. చట్టం ప్రకారం న్యాయ వ్యవస్థ సపరేట్ గా పనిచేస్తుంది, ఉమ్, ఈడీ సపరేట్ గా పనిచేస్తుంది, సిబిఐ దాని పని అది చేస్తుంటది. దాంట్లో భాగంగా వాళ్లకు ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరికినాకనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు జనరల్ గా ఎవరినైనా కూడా. ఉమ్, అవి ఉన్నాయి, లేకపోతే కోర్టులో కొట్లాడు, తప్పే ఉంది. అవి కవిత గారికి కోర్టు కొట్లాడొద్దని కోర్టుకు పోతే మేము ఎవరేం అంటలేరు కదా. న్యాయస్థానం ఉంది, న్యాయ పోరాటం చేయొచ్చు. న్యాయ పోరాటంలో వాళ్ళు ఏది సాధించినా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది మనందరం కూడా. కానీ ఈ అరెస్ట్ ఏందో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందే చేస్తే బాగుంటుండే అన్న ఆలోచనకి ఏమైనా వచ్చిందా మీ పార్టీ? మా పార్టీకి సంబంధం లేనప్పుడు మళ్ళీ మా పార్టీ ముందు ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది? అంటే అసెంబ్లీ ఎలక్షన్ లో మీ పార్టీ అధికారంలోకి రాకపోనికి లిక్కర్ స్కామ్ కూడా ఒక కారణమైంది కదా. దాని విషయం నేననే పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒక దుర్మార్గపు తప్పుడు ప్రచారాన్ని చేసింది తెలంగాణలో. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని తప్పుడు ప్రచారం చేసింది. ఆ తప్పుడు ప్రచారంలో కొంతవరకు వాళ్ళు విజయం సాధించారు, ఎస్. కానీ అది మాకు సంబంధం లేని విషయం అన్న కనీస పరిజ్ఞానం లేకుంటున్నారు. కాబట్టి ప్రజలు గుర్తించిన రోజున ఎవరిని చిత్కరించాలో చిత్కరిస్తారు. బట్ దీంట్లో ఇప్పుడు ముందు అరెస్ట్ చేయాలన్నా వెనక అరెస్ట్ చేయాలన్నా అనేది మాకు సంబంధించిన ఇప్పుడు అరెస్ట్ మాకు సంబంధం లేనప్పుడు ముందు అరెస్ట్ చేస్తే మాత్రం మాకు సంబంధం ఎందుకు ఉంటుంది? ఇంకా చర్చ లేదు కదా. ఎప్పుడు అరెస్ట్ చేయాలనేది మేము డిసైడ్ చేయం కదా. కవిత అరెస్ట్ మీకు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో ఏమైనా మేలు జరుగుతుంది అనుకుంటున్నారా? ఈ కవిత అరెస్ట్ మేలు లాభం నష్టం ఇది చర్చ కాదు. అది ఈడీ అరెస్ట్ చేసింది, ఈడీకి సంబంధించిన అంశం అది. కానీ రాజకీయంగా వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు వాడుకోవాలనుకుంటే దాని మీద తిప్పికొడతాం అంతే. కవిత అరెస్ట్ రాజకీయంగా వాడుకోవాలని టిఆర్ఎస్ అనుకున్నా కాంగ్రెస్ అనుకున్నా మేము బలంగా తిప్పికొడతాం. జరగబోయే పరిణామాలు జరగబోయే వాటికి ఉంటది. కానీ మేము దాన్ని ఆ పోరాటంలో మేము ముందుకు పోము, మాకు సంబంధం కూడా లేదా ఇష్యూ. నిన్న కవితని కూడా ఈడీ అధికారులు తీసుకెళ్తున్న క్రమంలో సో ఆమె ఫేస్ లో కాస్త ఏమాత్రం కూడా భయం లేకుండా కాస్త సంతోషంగానే ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. కవిత నవ్వు కూడా రాబోయే ఎంపీ ఎలక్షన్ లో ఆమె సంతోషం, ఆమె కళ్ళల్లో ఏ సంతోషం అయితే కనిపిస్తా ఉందో ఆ సంతోషం రాబోయే ఎంపీ ఎలక్షన్ లో బీజేపీకి ఇబ్బందిగా మారబోతుందన్న చర్చ జరుగుతుంది. ఇప్పుడు కవిత గారి అరెస్ట్ మీద ఆ అంశం మీద కనుక ఎన్నికలు జరిగితే మీరన్న పాయింట్ కరెక్ట్ అవుతుంది. జరగబోయే ఎన్నికలు భారతదేశం యొక్క రక్షణ, భద్రత, సార్వభౌమాధికారం, భారతదేశంలో ప్రజాస్వామ్యం, భారతదేశం యొక్క అభివృద్ధి, భారతదేశంలో పేదరిక నిర్మూలన, ఇన్ని అంశాల మీద ఎన్నికలు జరుగుతున్నప్పుడు కవిత అరెస్ట్ అనేటువంటి ఒక పీనట్. ఇది ఒక అంశం అవుతుందా? ఇది ఒక ఎన్నికల అంశం అయితే మేము అనుకోవట్లేదు. ఇప్పుడు విశాలమైన దేశ ప్రయోజనాలు, ప్రపంచంలో భారతదేశం ఎట్లుండాలి, భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఎటు పోవాలి, 2047 వరకు మా ఎజెండా, ఓకే, 2029 వరకు మా యొక్క మేనిఫెస్టో. వీటి ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి కదా. భారతదేశం రక్షించబడాలనా లేదా, భారతదేశం యొక్క భద్రత సరిగ్గా ఉండాలనా లేదా, సరిహద్దులు బాగుండాలనా లేదా, శాంతి భద్రత ఉండాలనా లేదా, అభివృద్ధి జరగాలనా లేదా, సంక్షేమం పేదల దాకా పోవాలనా లేదా, నరేంద్ర మోడీ నాయకత్వం ఈ దేశానికి అవసరమా కాదా, ఇది ప్రజల ముందున్న ఎజెండా. ఆ ఎజెండా ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల కోసం జరుగుతున్నప్పుడు దాంట్లో కవిత గారి యొక్క ఈడీ కేసు, ఈడీలో సంబంధించిన 100 కోట్ల ఇష్యూ, ఇది ఎజెండా దేశం ముందు ప్రజల ముందున్న ఎజెండా ఇదా? ఇది మేమైతే నమ్ముతున్నాం ప్రజల ముందు ఎజెండా ఉందని. ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి, ఏ పార్టీ ఏ పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, ఎవరి చేతిలో ఈ దేశం భద్రంగా ఉంటది అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఆధారంగా ప్రజలు ఓటేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే కేసీఆర్ దగ్గర బీజేపీ పర్మిషన్ తీసుకునే కల్వకుట్ల కవితని ఎలక్షన్స్ వరకు లోపడుంచే అవకాశం ఉంటుంది, అది కేసీఆర్ పర్మిషన్ తోటే జరిగిందని ఉన్నారు. అది చీప్ ఆరోపణలు. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఒక ఆరోపణలేనా?
అప్పుడు కవిత కేసులో మేము అరెస్ట్ అయితే బాగానే ఉంది. మరి ఆ పార్టీతో ఏం సంబంధం? మరి ఇప్పుడు కేసు అంతా ఆపదే కదా కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ డ్యూయల్ డైలెక్టికల్ ఈ ఒకదానికొకటి భిన్నమైన వాదన ఎందుకు చేస్తారు? అక్కడనేమో కేజ్రీవాల్ కరెక్ట్ అవుతాడు, ఇక్కడ ఆ కేజ్రీవాల్ కు సంబంధించిన ఢిల్లీ కేసులో కవిత తప్పు అవుతుందా? ఏది లెక్క? మీరు లాజిక్ ఆలోచించండి. ఈ కేసు ఢిల్లీది, కేజ్రీవాల్ తో పొత్తుంది, కాంగ్రెస్ పార్టీకి పొత్తుంది, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తుంది అక్కడ. అంటే కేజ్రీవాల్ రైట్ అండ్ కరెక్ట్ అనే కదా మీరు పొత్తు పెట్టుకుంది ఆడ. కేజ్రీవాల్ కరెక్ట్ అయినప్పుడు మరి కవిత కూడా కరెక్ట్ కదా, మరి తప్పెందుకైతే మీకు? కవిత గురించి కవిత తరఫున మాట్లాడండి. ఇప్పుడు మీరు కవితను అరెస్ట్ చేయడం తప్పనండి, అరెస్ట్ చేయడం అక్రమం అనండి మీకు కావాలంటే. కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం అక్రమం అయినప్పుడు, మనీష్ సిసోడియా అరెస్ట్ చేయడం అక్రమం అయినప్పుడు ఇది కూడా అక్రమము, అది సక్రమం అయినప్పుడు ఇది సక్రమము, కొన్ని ఇది సక్రమం అయితే అది సక్రమం అవుతుంది. రెండు ఒకటి, ఇది అందరి కేసు ఒకటే కదా, వేరే వేరే కేసులు కాదు కదా. అవును. అందుకోసం కాంగ్రెస్ నువ్వు 10 నాలుకలతో మాట్లాడితే దానికి ఎవరు సమాధానం చెప్తారు? ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరేమి అబ్జర్వ్ చేశారు ఈ కేసులో? ఇప్పుడంతలో కవిత బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందా మీకు? ఇవన్నీ కూడా ఈడీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు నీకు తెలియదు, నాకు తెలియదు, మనకెవరికి తెలియదు, ప్రజలకు. కాబట్టి సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఏం ప్రొడ్యూస్ చేస్తారనే దాని మీదనే ఈ కేసు ఆధారపడి ఉంది. ఈడీ దగ్గర బలమైన సాక్ష్యాలుంటే ఖచ్చితంగా జైల్లో ఉంటది, సాక్ష్యాలు లేకుంటే కోర్టు విడుదల చేస్తుంది. జైలుకు పంపించేది కోర్టు కానీ మీరు నేను ఓ పోలీసోడు ఒక మెజిస్ట్రేట్ ఒక ఏమంటారు ఒక ఆఫీసర్ కాదు కదా జైలుకు పంపించేది. కాంగ్రెస్ పార్టీకి కోర్టు కేసీఆర్ అవినీతి పైన కాంగ్రెస్ పార్టీ కూడా చర్యలు తీసుకుంటామని పదే చెప్పింది. మీరేమైనా డిమాండ్ చేయదలుచుకున్నారు? ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కవితను అరెస్ట్ చేశారు. సో గత కొన్ని రోజులుగా అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా లిక్కర్ స్కామ్ ఒక అధికారం కోసం బలంగా వాడుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎంపీ ఎలక్షన్ లో మీరు ఏమైనా డిమాండ్ ఉంచబోతా ఉన్నారా? కేంద్ర దర్యాప్తు సంస్థలు లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేసినారు. సో మీ కనుసంలో కూడా కొన్ని దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయి కాబట్టి అవినీతి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్న అంశాన్ని మీరు ప్రజల ముందు ఉంచబోతా ఉన్నారా? మేము ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనుల విషయంలో ప్రజల ముందు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క 10 నాలుకేళ్ల ధోరణి చూసినారా? ఢిల్లీలో ఒక మాట, మహారాష్ట్రలో ఒక మాట, పంజాబ్ లో ఒక మాట, హైదరాబాద్ లో ఒక మాట మాట్లాడే ఈ భిన్న వాదనలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీని మేము ఎక్స్పోజ్ చేస్తాం. అంటే మీరు ఒక స్టాండ్ మీద ఉండండి. మీరు నేషనల్ పార్టీ మీరు అనుకుంటే ఒకటే స్టాండ్ మీద ఉండండి. బెంగాల్లో పొత్తు లేదు, కేరళలో పొత్తు ఉంటది, కేరళలో పొత్తు ఉండదు, బెంగాల్లో పొత్తు ఉంటది. ఈ రకమైనటువంటి డ్యూయల్ అంటే 4 రకాల మాటలను చూసినావా కాంగ్రెస్ పార్టీ? అందుకోసం ఎక్స్పోజ్ అయిపోయింది. స్టిల్ మేము కాంగ్రెస్ పార్టీని ఆ విషయంలో ఎక్స్పోజ్ చేస్తాం, పక్కా ఎక్స్పోజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.